హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ బ్లాగ్. ఈ వారం నేను ఒక యూనిక్ ప్రదేశానికి వెళ్ళాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నాకైతే చాలా బాగా నచ్చింది. మన ట్రావెల్లో ఒక్కోసారి హిస్టరీ, ఇంకోసారి మిస్టరీ, కానీ ఈ ట్రిప్ కొంచెం స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే చాలా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే అదే మన రామప్ప ఆలయం. ఈ ఆలయాన్ని 1213 సంవత్సరంలో కాకతీయ గణపతి దేవుని కాలంలో నిర్మించారు. ఫ్రెండ్స్, మనం చూడబోయే ఆ యూనిక్ ప్లేస్ ఏంటంటే రామప్ప టెంపుల్. ఇది పాలంపేటలో ఉంది. యాక్చువల్లీ పాలంపేటకి హైదరాబాద్ నుంచి ఒక 220 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. వరంగల్ నుంచి అయితే ఒక 70 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. వరంగల్ వరకు మనకి ఎక్కడి నుంచి అయినా ట్రైన్ ఫెసిలిటీ ఉంది. ఆ వరంగల్ నుంచి డైరెక్ట్గా మనం ములుగు రావాలి. ఆ పాలంపేటకి నియరెస్ట్ టౌన్ అంటే ములుగు. ఈ ములుగు వరకు మనం బస్సులో రావచ్చు. ఆ ములుగు నుంచి ఒక 19 కిలోమీటర్ల దూరంలో పాలంపేట ఉంటుంది. అక్కడికి మనం షేరింగ్ ఆటోలో కానీ ప్రైవేట్ వెహికల్లో కానీ వెళ్ళొచ్చు. మనం చూస్తున్న ఈ రామప్ప ఆలయం చాలా స్పెషల్. ఎందుకంటే దీనిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. రామప్ప ఆలయాన్ని 800 సంవత్సరాల క్రితం నిర్మించారు. దీన్ని కాకతీయుల రాజుల కాలంలో సైన్యాధిపతి రేచర్ల రుద్రుడు నిర్మించాడు. అప్పట్లో ఇంత అందమైన, ఇంత శిల్పకళతో కూడిన ఆలయం చాలా అరుదనే చెప్పుకోవచ్చు. ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆలయ శిఖరాన్ని నీటిపై తేలే ఇటుకలతో నిర్మించారు. ఇవి చాలా తేలికపాటి ఇటుకలు. అందుకే భూకంపాలు వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చెక్కు చెదరకుండా ఉంటుంది ఆలయం. ఇంకొక అద్భుతం ఏంటంటే ఆలయం గోడల మీద నర్తకులు, దేవతలు, జంతువులు, పురాణ కథలు అన్నీ చెక్కబడి ఉన్నాయి. అలాగే ఆలయం ముందున్న నంది విగ్రహం అయితే అసలు చాలా స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. ఈ ఆలయాన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీతో బలంగా రామప్ప ఆలయం అనేది శివాలయము. బట్ ఇక్కడ దీనిని రామప్ప అనే శిల్పి నిర్మించాడు. ఆయన పేరు మీదనే దీనికి రామప్ప ఆలయం అని పేరు వచ్చింది. దీనిని రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు. యాక్చువల్గా అద్భుతమైన కళా నిర్మాణం అండ్ నైపుణ్యం వలన యునెస్కో సంస్థ 2021లో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. ఇది తెలంగాణకి అండ్ భారతదేశానికి పెద్ద గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రదేశాలని మనం చూస్తూ 10 మందికి చూపిస్తే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. టెంపుల్ని సందర్శించిన తర్వాత నాకు అనిపించింది ఒక్కటే, మన పూర్వీకులు నిర్మించిన ఈ గొప్ప కళ మాటల్లో చెప్పలేం. ఇలాంటి ప్రదేశాలు మనం చూసి 10 మందికి చూపించాలనిపించింది. ఇది యాత్ర కాదు, నలుగురికి చెప్పాల్సిన గర్వ కథ. ఇంకా ఇలాంటి మరెన్నో చూపించాలనే ఉత్సాహంతో మీ సంచారి సంజీవ్. మరొక యాత్రతో మళ్ళీ కలుస్తాను. నా యొక్క వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.